ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఉత్కంఠభరితంగా సాగే ఈ పోరులో రెండు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ క్రమంలో అభిమానుల ఉత్సాహం తారా స్థాయికి చేరుకుంది. టీమిండియా వరుసగా మూడోసారి ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కు చేరుకోగా ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు టీమిండియా ఒక్క మ్యాచ్ లోనూ ఓటమి చెందకపోవడం విశేషం. లీగ్ దశ చివరి మ్యాచ్ లో కివీస్ ను 44 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తుది పోరుకు సమయం ఆసన్నమైంది. తుది సమరాన్ని వీక్షించేందుకు కొన్ని కోట్లాది మంది వెయిట్ చేస్తున్నారు. ఇక టీమిండియా గెలుపు కోసం ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని అభిమానులు దేవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. క్రికెటర్ల ఫోటోలు పట్టుకొని హోమాలు చేస్తున్నారు. భారత్ గెలవాలంటూ నినాదాలు చేస్తున్నారు. మరికొందరేమో పెయింటింగ్స్, శిల్పాలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ పై మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు అంటే ఏదైతే క్రికెట్ ప్రేమికులకు హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు అంటే ఐసీసీ ఏదైతే నిర్వహిస్తున్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా దుబాయ్ హైబ్రిడ్ వేదికగా కూడా ఈ మ్యాచ్ జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఇటు రెండు టీంల సమఉజ్జీలు ఈ మ్యాచ్ కి పోటీ పడుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇటు న్యూజిలాండ్ కూడా ఇండియాకు ధీటుగా ఉంది. అదేవిధంగా ఖచ్చితంగా ఇండియా కూడా 2013 తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవలేదు. కానీ రోహిత్ శర్మ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని కూడా భావిస్తుంది. అదేవిధంగా కూడా టీమిండియా చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరొక వైపు గెలవడానికి కూడా అనుకూలమైన వాతావరణాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే దుబాయ్ లో కూడా ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఈసారి నిర్వహించడానికి పాకిస్తాన్ కి కూడా ఐసీసీ అవకాశం ఇచ్చింది. కానీ ఏదైతే ఈ భద్రతా కారణాల వల్ల కూడా ఇండియా టీము అనేది పాకిస్తాన్ కి ఇప్పటివరకు వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో కూడా హైబ్రిడ్ నేపథ్యంలో కూడా దుబాయ్ లో కూడా ఇండియా మ్యాచ్లన్నీ దుబాయ్ లో జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు ఇండియా ఆడిన మ్యాచ్లు మొత్తం దుబాయ్ లో జరిగినాయి. ఏదైతే ఇండియా ఇప్పటి వరకు గెలుస్తూ వచ్చింది, ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. కాబట్టి ఫైనల్ ఇప్పటికి గెలుస్తూ కూడా ఫైనల్ చేరుకుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా గెలుపు అవకాశాలు ఇండియాకి ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా అనుకూల వాతావరణం కూడా ఇండియాకి ఎక్కువ ఉందని చెప్పొచ్చు. అదే వేదికగా కూడా దుబాయ్ వేదిక కూడా మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇండియా కూడా సానుకూల వాతావరణంలో కూడా ఉంది. ఖచ్చితంగా ఈసారి రోహిత్ శర్మ ఏదైతే కెప్టెన్సీ ఆధ్వర్యంలో కూడా ఇండియా ఈ రోజు ఫైనల్ ఆడబోతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా రోహిత్ శర్మ కూడా ఇది ఛాలెంజింగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తే 38 ఇయర్స్ ఏజ్ ఉన్న రోహిత్ శర్మ ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ముందుకు పోయే అవకాశం ఉంది. మరిన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా రోహిత్ మాత్రం ఖచ్చితంగా రిటైర్ అయ్యే అవకాశం ఉంది ఈ వేదికగా. కాబట్టి ఖచ్చితంగా ఛాలెంజింగ్ గా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇది ప్రతిష్టాత్మకంగా కూడా గౌతమ్ గంభీర్ అంటే ఏదైతే గౌతమ్ గంభీర్ చీఫ్ కోచ్ గా ఎలక్ట్ అయిన బీసీసీఐ నుండి ఎలక్ట్ అయిన గౌతమ్ గంభీర్ కూడా చీఫ్ కోచ్ గా ఎలక్ట్ అయింది. కాబట్టి ఇది ఫస్ట్ టైం కాబట్టి ఆయనకు ఛాలెంజింగ్ గా ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే గౌతమ్ గంభీర్ కూడా ఇప్పటి వరకు కూడా టీమిండియా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఓటమి అనేది జరగకుండా కూడా ఫైనల్ కి చేరుకుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా ఈ మ్యాచ్ జరుగుతుంది. కాబట్టి ఇండియా
ఇండియా కావచ్చు, అదేవిధంగా టీమిండియా కావచ్చు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియా అభిమానులు, క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరొక వైపు ఇది ఏదైతే ఈ మ్యాచ్ ని తిలకించడానికి కూడా మరికొద్ది సేపట్లో కూడా ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఐసీసీ క్రికెట్ టోర్నీలో ఏదో టీమిండియా అనేది ప్రతిష్టాత్మకంగా ఈ మ్యాచ్ కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా దుబాయ్ కి ఈ ఫైనల్ మ్యాచ్ తిలకించడానికి హమాయమీలు ఇటు భారత్ తో పాటు ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హమాయమీలు దుబాయ్ చేరుకున్నారు. అదేవిధంగా ఇప్పటికే టికెట్లన్నీ ఫుల్ బుక్ అయిపోయాయి. మరొక వైపు ఈ మ్యాచ్ తిలకించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టీమిండియా అభిమానులు ఇప్పటికే బుక్ చేసుకున్నారు. ఇటు హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా ఇండియా వ్యాప్తంగా కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా టీమిండియా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు సెమీఫైనల్లో కూడా న్యూజిలాండ్ ని ఢీకొని గెలిచి ఫైనల్ చేరుకుంది కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు టీమిండియాకి ఎక్కువ ఉన్నాయి మాత్రం కనిపిస్తుంది. నిఖత్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక తిరుపతి జిల్లా రేణిగుంటలో ప్రైవేటు